యాక్చువల్‌గా మేడం చాలామంది ఏంటంటే కమల్ హాసన్ గారితో, బాలకృష్ణ గారితో వాళ్ళతో చేయాలనుకుంటారు కదా! మీరు వాళ్ళ సిస్టర్ రోల్ చేశారు మీరు. అవును. అంటే ఇప్పుడు ఓకే. ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ వాళ్ళతో యాక్ట్ చేసే ఛాన్స్ రాదు కదా! అయినా అట్లా రాదు. మీరు వాళ్ళతో రాదు. పక్కన హీరోయిన్‌గా చేసే ఛాన్స్ రాదు. రాదు. అయినా మీరు ఎట్లా ఒప్పుకున్నారు? అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫిల్ము అది ఇండియన్ అయితే అది కూడా అప్ అండ్ కమింగ్ స్టేజ్లో మనం అలా అనుకోలేదు. ఏదో సరదాగా చేసాము. దాని తర్వాతనే పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా చేశాను. సో అదేం దాని గురించి ఏముందండి. తెలుగులో చాలా సినిమాలో ఇంకో విషయం, కమల్ గారితో ఎలాగైనా చేయొచ్చు. ఆయన కూడా సిస్టర్గా బ్రదర్గా చేశారు. బ్రదర్గా చేసే వాళ్ళతోనే జోడీగా చేశారు. అలా బాగా చాలా చేశారు ఆయన. ఇప్పుడు అంతులేని కథలో తమిళ్ వెర్షన్లో ఆయన బ్రదర్ క్యారెక్టరు. సాగర సంగమంలో జయప్రద గారు జోడీ కదా. అలా ఐ థింక్ అది ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు లేదు, అంత లేదు. అంతేనా? మాకు అప్పుడు సినిమా తెలియదండి. సినిమాలో ఇలాంటి రూల్స్ ఉన్నాయి అని కూడా తెలియదు. పట్టించుకోలేదు అంతే. కాదు మేడం మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను గృహలక్ష్మి చేస్తున్నాను. ఇప్పుడు గృహలక్ష్మి అయితే టీవీ సీరియల్స్ ఎవరు చెయ్యరు. చేస్తే సినిమాలో మళ్ళీ అవకాశాలు రావు అని నా టైంలో మనం అదే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో రమ్యాకృష్ణ గారు సీరియల్ చేశారు. దాని తర్వాతనే బాహుబలి చేశారు. ఖుష్బూ సీరియల్సే చేస్తున్నారు. ఇంకా కంటిన్యూస్ సీరియల్ వెంట సీరియలే చేస్తున్నారు. రోజా ఒక సీరియల్ చేసింది, అది సగం ఆగి కూడా పోయింది. రాధిక గారు సీరియల్ క్వీన్. మేనా ఒక సీరియల్ చేసింది, అది కూడా అంటే రాధిక లాగా ఖుష్బులాగా దేవయాని సీరియల్, సుకన్య సీరియల్. తమిళ్లో అందరూ మూవీ ఒక పక్క చేస్తూ సీరియల్ కూడా చేస్తారు. సముద్రకని గారు రూట్సే సీరియల్ అనుకోండి. సో ఇప్పుడు అక్కడ మారింది. అక్కడ మార్పు వస్తే కన్నడలో మారింది, మలయాళంలో మారింది, తెలుగులో కూడా ఐ థింక్ మార్పు వస్తున్నాయి. నాకైతే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఓకే. ఎలాగైనా సపోర్టింగ్ కాస్టే కదా, ఇప్పుడు హీరోయిన్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు ప్లే సిస్టర్, యంగ్ మదర్, ఇలాంటివే వస్తాయి. ఓకే, ఇక్కడ హీరోయిన్ వేషం కదా. కాదు మేడం, బట్ ఒక మాట చెప్తాను, గృహలక్ష్మి సీరియల్ అయితే ప్రభాకర్ గారు నన్ను అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు. సీరియల్లో వర్క్ ఎక్కువ, డబ్బులు తక్కువ. ఎందుకు మరి హైదరాబాద్లో వెళ్ళి కూర్చొని ఎందుకు చేయాలి మనకి? ఎందుకంటే నేను అమెరికా చెన్నై అని డివైడ్ చేసి రెండు గుర్రాల మీద ఒకే టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ అవకాశం వచ్చింది. అబ్బా, మరి ఇంకో చోటులో కూడా వెళ్ళి వర్క్ చేయాలా, మా అబ్బాయి ఎక్కడ చదువుతాడు, ఇలాంటి థాట్స్. కానీ నన్ను కన్విన్స్ చేశారు. సుజిత వచ్చి నాతో మాట్లాడింది, ప్రభాకర్ గారు మాట్లాడారు, కన్విన్స్ చేశారు. ఓకేలే చేద్దాం అని. ఇది అనుపమ ఆ వీడియోస్ అంతా పంపించారు. ఓకే చేద్దాం అని ఒప్పుకున్నాను. నేను చెప్పాను కదా, డబ్బులు తక్కువ, వర్క్ ఎక్కువ అని. వర్క్ ఎక్కువనో లేదు, వర్క్ ఎక్కువనే. నేను చెప్పాను కదా, డబ్బులు తక్కువ, వర్క్ ఎక్కువ అని. వర్క్ ఎక్కువే, డైలీ 12 hours వర్క్ చేస్తున్నాం. బట్ ఈ అభిమానం అయితే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. మీ పేరు మర్చిపోయారు మేడం, కస్తూరి పేరు. నన్ను తులసి గారు అనే చెప్తారు. ఇప్పుడు అన్నమయ్య చేశాను, మోహన్ బాబు గారు సార్ అన్నమయ్య చేశాను, సోగాడి పెళ్ళాన్ని చేశాను, సంక్రాంతి వస్తే ఆ సాంగే వస్తాయి టీవీలో, భారతీయుడు చేశాను, రాజశేఖర్ గారితో చేశాను, అందరితో ఏఎన్ఆర్ గారితో చేశాను, ఎన్ని మెరుపు చేశాను, ఈవీ గారు పిక్చర్ చేశాను. తులసి అని ఫిక్స్ అయిపోయింది. ఎక్కడ వెళ్ళినాక ఆడవాళ్ళు పట్టుకుంటున్నారు అండ్ పేదవాళ్ళు పట్టుకుంటున్నారు. అది వాళ్ళు చూపించే ఆ హృదయపూర్వమైన ఒక లవ్, అభిమానం, అది వచ్చి
ఇప్పుడు చూస్తున్నారా నాకు రోమాంచనం వస్తుంది అంటే అది గాడ్ గిఫ్ట్ అండి, గాడ్ గిఫ్ట్. సీరియల్స్ ఎంతమంది వస్తున్నాయండి, కానీ నాకు ఐడెంటిఫై చేస్తున్నారు. పెళ్ళయ్యే వాళ్ళు, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, గృహిణిగా ఉండేవాళ్ళు అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ బాధని, ఆ నొప్పిని ఐడెంటిఫై చేస్తున్నారు. నేను అనుకోలేదంటే, నాకు అంత విజన్ లేదు, నేను అనుకోలేదు. నాకు ఈ సీరియల్ దొరికింది. ఇప్పుడు నాకు సినిమా మాత్రం కాదు, పాలిటిక్స్లో కూడా ఇది పెద్ద యూస్ అవుతుంది. నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో నేను కొంచెంగా ముందడుగు పెడుతున్నాను, ఫస్ట్ తొలి అడుగు పెడుతున్నాను అంటే దానికి గృహలక్ష్మి కారణం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా లేడీస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తున్నారు. ఒకటి, ఇంకోటి ఫస్ట్ నేను ఉన్నది తెలుగులో అయితే నాకు ఎప్పుడు హోమ్లీ ఒక డివైన్ ఇమేజ్ ఉండేది. బట్ మిగతా లాంగ్వేజెస్లో అట్లా కాదు, ఐఎమ్ గ్లామర్ గర్ల్. సో ఆ గ్లామర్ గర్ల్గా ఉన్నప్పుడు నాకు అవును అన్నీ రియల్లీ. సో అది తెలుగులో ఎవరికి తెలియదు. తెలుగులో అయితే కస్తూరి ఒక మంచి మా ఇంటి అమ్మాయి అని అనుకునేవారు. ఆ మా ఇంటి అమ్మాయి అనేది ఇప్పుడు మా ఇంటి ఇల్లాలు, మా ఇంటి గృహిణి, మా ఇంటి చెల్లి, మా ఇంటి అక్క, మా తల్లి ఇలా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ మా ఇంటి అమ్మాయి అనే నన్ను చూస్తున్నారు. అది నేను డైలీ కళ్ళారా చూస్తున్నాను కదా, నాకు డైలీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంత ఏంటండి, నేను చెప్పాను కదా నేను తాగలేను అని. నాకు హైదరాబాద్లో చుట్టూ అందరూ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ పబ్కి వెళ్తే నేను వెళ్తా. అక్కడ వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుని నేను ఒక వాటర్ మెలన్ జ్యూస్ తాగుతా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నా ఫ్రెండ్స్, సెకండ్ నేనే డ్రైవర్ని, అందరినీ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేయాలి కదా, నేనే డ్రైవర్ని. సో అది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక పబ్కి వెళ్ళాను, పబ్లో ఉన్న వాళ్ళు అందరూ యంగ్ హెప్ క్రౌడ్, వాళ్ళు ఎవరెవరు వాళ్ళు బిజినెస్ చూసుకొని ఉన్నారు. అక్కడ బాత్రూమ్కి వెళ్ళానండి. నేను ఆ ఫోటో మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోండి. బాత్రూమ్కి వెళ్ళానండి. అక్కడ బాత్రూంలో ఆ శానిటేషన్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను పట్టుకొని అక్కడ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసుకొని తులసి గారు అని వచ్చి, పల్టూరు నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు దేవతలు అంటాను నేను వాళ్ళని. ఆ ఇన్నసెన్స్, మాతో ఒక ఫోటో తీసుకుంటారా అన్నారు. నాకు సెంటిమెంట్ అవుతుంది. మీరు అలా చెప్తున్నారండి, మీతో ఫోటో తీసుకోవడం అంటే అది నాకు ఒక గౌరవం అండి, రండి తీద్దాం అని అక్కడ బాత్రూంలో తీసుకున్నామండి ఫోటో. షేర్ చేయండి మేడం. అక్కడ ఇంకో అమ్మాయి వచ్చింది, తను కూడా తాగలేదు. ఎందుకంటే తనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంకా మెడిసిన్స్ తీస్తూ ఉంటుందంట. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను, నాకు గుర్తు వచ్చింది. నేను బిగ్ స్క్రీన్లో క్రికెట్ చూడాలి అంటే అందరూ మేము వెళ్తున్నాము, నువ్వు వస్తావా అంటే నేను బిగ్ స్క్రీన్ కోసం క్రికెట్ పిచ్చి. సో ఆ విరాట్ కోహ్లీ 48th సెంచరీ కొట్టారు ఆ రోజు. సో అక్కడ వెళ్ళి బాత్రూంలో ఇది జరిగింది. వాళ్ళు ఎంత క్యూట్గా అమ్మాయికత్వంతో వాళ్ళు యూనిఫామ్ ఇప్పేసి వచ్చి క్యూట్గా మళ్ళీ టచ్అప్ అంతా చేసుకొని నాతో ఫోటో తీసుకొని, వాళ్ళేమో ఆ ఫోటోకి నాకు కృతజ్ఞతలు చెప్తుంటే నాకు వాళ్ళని కలసడం నాకు చాలా ఒక కళ్ళు తెరిసింది అనుకోవచ్చు. అంటే నాకు 2 విషయాలు అక్కడ గౌరవంగా అనిపించింది. ఫస్ట్, వాళ్ళు నన్ను అక్కడ గుర్తుపట్టుకున్నారు అనేది నాకు గౌరవం. సెకండ్, వాళ్ళు గుర్తుపట్టుకున్నప్పుడు నేను కూడా మంచి స్థాయిలో ఉన్నాను, ఒక పబ్కి వెళ్ళినా నేను తాగలేను అనేది నాకు గర్వంగానే ఉండింది. ఎప్పుడు తాగలేను, అది ఆ రోజు నాకు పనికి వచ్చింది.